ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు. ఈనాటి వాక్యం లూకా శుభవార్త 24వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు. మీ కొరకు 2 వచనాలు మాత్రం చదువుతాను. ఆదివారము వేకువ జామున ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యమును తీసుకొని సమాధి వద్దకు వచ్చిరి. సమాధి ద్వారమును మూసి ఉన్న రాయి దొర్లింపబడి ఉండుటను వారు చూచిరి. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ నేను ముందుగా మీతో చర్చించాల్సిన అంశం ఏంటంటే ప్రియులారా, మూసి ఉన్న రాయి దొర్లింపబడినది. ఈ రాయి దేనికి గుర్తుందంటే ప్రియులారా, మన జీవితంలో కూడా మనకి కొన్ని అడ్డుగోడలు ఉంటాయి, కొన్ని ఆటంకాలు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దేవుడు ఈ రోజున, ఈ యొక్క పునరుత్థాన పండుగ రోజున ఆయన మనకిచ్చే సందేశం ఏంటంటే, నా ప్రియమైన బిడ్డ, నేను కూడా నీ జీవితంలో కొన్ని రాళ్లను, కొన్ని అడ్డుగోడలను తొలగిస్తాను. నీకు లైన్ క్లియర్ చేస్తాను, నీ ట్రాఫిక్ క్లియర్ చేస్తాను. నువ్వు విశాలంగా, ప్రశాంతంగా, ఏ శ్రమ లేకుండా నీ జీవిత యాత్రలో ముందుకు వెళ్ళటానికి ఆ దేవాతి దేవుడు కొన్ని రాళ్ళు, కొన్ని అడ్డుగోడలు నీ జీవితంలో తొలగిస్తాడు. నీ సంసారంలో సమస్యలు తొలగిస్తాడు. నువ్వు ఒక స్టూడెంట్ అయితే చదువుకున్నప్పుడు నీకు శోధనలు, టెంప్టేషన్లు, ఇబ్బందులు ఉంటే ఆ రాళ్ళు కూడా ప్రభువు తొలగించబోతున్నాడు. రెండవది ప్రియులారా, వారు వెళ్ళి చూడగా వాళ్ళకి అక్కడ సమాధిలో ఏమీ కనిపించలేదు, కొన్ని వస్త్రాలు మాత్రమే కనిపించినాయి. దే సా ఎంప్టీ టూంబ్. ఈ ఖాళీ సమాధి మనకి ఏమి బోధిస్తుందంటే, ఆ యేసయ్య యొక్క శరీరం అక్కడ కుళ్ళిపోలేదు, ఆయన మృతులలో నుండి లేవనెత్తబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. అంటే మన దేవుడు పునరుత్థానమయ్యాడు. ఈ యొక్క విషయం మనం ధ్యానిస్తే మనం కూడా, మన శరీరాలు కూడా కుళ్ళిపోవు ప్రియులారా. మనం మరణించిన తర్వాత కొన్ని దినాలకి యేసయ్యలాగా మృతులలో నుండి లేవనెత్తబడతాం. ఆ దేవాతి దేవునితో మన సమయాన్ని గడుపుతాం ప్రియులారా. కాబట్టి మరణాన్ని గురించి మనం బాధపడకూడదు, టెన్షన్ పడకూడదు, వరి అవ్వకూడదు. ఆయన కూడా నిన్ను లేవనెత్తుతాడు. మూడవది, దేవదూత అక్కడ వాళ్ళతో అందొక మాట, మీరు సజీవుడైన వానిని మృతులలో ఎలా వెతుకుతున్నారు? ఆయన సజీవుడు, అతన్ని మృతులలో ఎతుకుతున్నారేంటి అంటే, మన దేవుడు సజీవుడు, జీవించేవాడు, జీవింపచేసేవాడు, ఉన్నవాడు, మనల్ని కూడా బ్రతికించేవాడు ఆ దేవుడు. ఆయన నమ్ముకోవాలి, ఆయన మీద ఆధారపడాలి. చివరిగా నేను చెప్పేది ఏంటంటే ప్రియులారా, క్రీస్తుతో కూడా నువ్వు నేను పునరుత్థానం అవ్వాలంటే మనము కూడా చావాలి. ఫస్ట్ దేనికి చావాలి? మన చెడు అలవాట్లకు చావాలి. మనలో ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ నశించాలి. ముందు అక్కడ చనిపోతే క్రీస్తుతో, అప్పుడు క్రీస్తులాగా మనం కూడా ఆయనతో పునరుత్థానం అవుతాం. హ్యాపీ